కానీ ఆ తరువాత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ అయిన తర్వాత నేను ఎలా అధికారంలోకి వచ్చాను అనేది జగన్ రెడ్డికి బాగానే తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్కి ప్రతిసారి సవాళ్ళు విసరటము, అతని కార్యక్రమాన్ని ఈయన డిసైడ్ చేయటం, ఆయన రాజకీయ కార్యక్రమాన్ని ఈయన డిసైడ్ చేస్తాడు. నువ్వు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడానికి వీల్లేదని ఈయన చెప్తాడు. ఆయన అంటాడు నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చను కాబట్టి కలిసే పోటీ చేస్తానని ఆయన అంటాడు. ఈ ఇద్దరి కుమ్ములాటలో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణే గెలిచాడని చెప్పుకోవచ్చు. గెలిచి చంద్రబాబు నాయుడుతో ఎన్నికల పొత్తుకొచ్చాడు. ఈలోపు బీజేపీ కూడా వచ్చి పరిస్థితులు వీళ్ళిద్దరూ కలిశారు అంటే జగన్ ఖచ్చితంగా ఓడిపోతాడు. జగన్ ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడుకి సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు సీట్లని మనం తీసుకోవాలి అంటే గనక కూటమిలోకి తెచ్చుకోవాలి అని చెప్పి ఇది అనివార్యమైన పరిస్థితిలో బీజేపీ కూడా పొత్తులోకి వచ్చింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న సుగంధాన్ని కొంచెం పూసుకుందామని వచ్చింది తప్పితే స్నేహాన్ని పంచాలని రాలా. అందుకే ఈ ఎలక్షన్స్ ఇలా తగలడ్డాయి. సరే, ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఒక రకంగా మొదట్లో నిలకడలేని వ్యక్తిగా, మాట్లాడడం కూడా సరిగా రాని వ్యక్తిగా చాలా విమర్శల పాలయ్యాడు. ఏది ఏమైనప్పటికీ అన్ని విమర్శల్ని ఎదుర్కొని అతనైతే పాలిటిక్స్లో నిలబడ్డాడని చెప్పుకోవచ్చు. ఇవాళ అతను పూర్తి స్థాయి అధికారంలోకి వచ్చే వ్యక్తి కాదు, కానీ అధికారంలోకి వచ్చే వాళ్ళకి సహాయకారిగా ఉండగలిగే పరిస్థితిలోకి అతను వచ్చాడు. ఇంకా పుంజుకుని ఎప్పటికైనా అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందుకని చెప్పి ఇప్పుడు రేపొద్దున వైసీపీ పార్టీ కనుక ఓడిపోతే ఆ రాష్ట్రంలో ఒక వ్యాక్యూమ్ వస్తుంది, పొలిటికల్ వ్యాక్యూమ్. అది కాంగ్రెస్ పుంజుకుంటుందా, పాత కాంగ్రెస్ పుంజుకుంటుందా, లేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ పుంజుకుంటాడా అంటే మనం వాళ్ళు తీసుకునే రాజకీయ ఎత్తులపైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళ వ్యూహానికి సంబంధించిన విషయం. వాళ్ళు కనుక కరెక్ట్గా వ్యూహాలు రచించుకొని రాజకీయ పందాన్ని కొంచెం క్లియర్గా పెట్టుకున్నారనుకోండి, ఆ ఖాళీని వాళ్ళే పూరించవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పార్టీ ఎలా అయిపోయింది, కకావికలైపోయింది. ఒక ముక్క వాళ్ళల్లోకి ఒక ముక్క వీళ్ళల్లోకి అన్నట్లు ఇప్పుడు అక్కడ వైసీపీని కూడా అంతే చేస్తారు. కొంతమంది బీజేపీలోకి వెళ్తారు, కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్తారు, కొంతమంది కాంగ్రెస్ వీరభక్తులు ఉంటారు, వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పోయినసారిలాగా జైలుకి వెళ్తే కూడా పార్టీ పటిష్టంగా ఉండే పరిస్థితి అయితే ఉండదు. అది ఒకప్పుడు పరిస్థితి. ఇప్పుడు అది ఉండదు. అది ఖచ్చితంగా ఎవరి దారి వాళ్ళు చూసుకునే పరిస్థితిలోనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి జనసేన పార్టీలు కూడా చేరవచ్చు. ఏదైనా పవన్ కళ్యాణ్కి ఒక రాజకీయ స్థిరత్వం వచ్చింది అనేది ఈ ఎన్నికలు చూసిన తర్వాత ముఖ్యమైన విషయం చూస్తే అండి, చంద్రబాబు ఈ ఎన్నికల్లో తీసుకున్న ప్రతి స్టెప్ కూడా ఒక అద్భుతమైన చాణక్య నీతి అని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. ఇటు వైసీపీ వాళ్ళేమో జగన్ సింహం సింగిల్గానే వస్తుంది అని జగన్ గురించి చెప్తున్నారు. సో దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? సింహాలు పులులు ఎక్కడండి? ఆ సింహాలు పులులు రావాలనుకోబట్టే కదా ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇది వాంఛనీయమా అండి ఈ గొడవలు? ఇప్పుడు పాపం ఆడ మాచర్లలో ఆమె పోలింగ్ ఏజెంట్గా కూర్చుంది. మా ప్లేస్లో తెలుగుదేశం నుంచి ఒకళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారా అనే అహంకారం ఒకటి, అందున ఒక మహిళ వచ్చి కూర్చుంటుందా అనేది ఒకటి అనే ఒక వాళ్ళ ఉద్దేశం ఆవిడకి గొడ్డలు పెట్టి నరికిన పరిస్థితి. ఆమె బయటకు వచ్చి అదండి స్పిరిట్ అంటే, అదండి పోరాట పట్టమంటే, అప్పుడు కుట్లు ఎంచుకుని మళ్ళీ వెళ్ళి కూర్చుంది అక్కడ. షీఈ్ ద హీరో. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలిందని ఎన్ని రోజులు ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ జగన్ రెడ్డి ప్లాస్టర్లు మార్చి వేసుకుని తిరిగాడు. ఆవిడ చూడండి, ఒక రోజంతా రెస్ట్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ చిన్న దెబ్బకి, తగిలిందో తగలలేదో తెలియని దెబ్బకి ఒక రోజంతా రెస్ట్ తీసుకున్నాడు. ఆవిడ గంటలో వచ్చి పోలింగ్ స్టేషన్లో కూర్చుంది, మళ్ళీ పోలింగ్ బూత్లో కూర్చుంది. అది స్పిరిట్ అంటే. అందుకే ఆడవాళ్ళంటే మగవాళ్ళకి అంత భయం. అందుకే ఆడవాళ్ళని రాజకీయాల్లోకి రానివ్వకుండా చెయ్యాలి అనేది. అందుకే వీళ్ళంటూ వచ్చారు అంటే మన పీఠాలు ఎక్కడ కదులుతాయనే భయం ఉంటుంది మగవాళ్ళకి. అందుకే నువ్వు ఒక ఆడదాని వస్తావా పోలింగ్ స్టేషన్కి? పైగా టీడీపీ పార్టీ నుంచి ఒక ఆడద వచ్చి కూర్చుంటుందా ఇక్కడ? అదే కదా వాళ్ళ ఇది.
అలాగే ఇంకా కొంతమంది కూడా తలలు పగలగొట్టారు. ఏదైనా ఇదైతే వాంఛనీయం కాదు రాజకీయాల్లో. ఇలా మటుకు రాజకీయాలు ఉండటానికి వీల్లేదు. ఉండకూడదు అంటే అన్ని రాజకీయ పార్టీలకు ఉండాలి, ఇలా ఉండకూడదు అని. రాజకీయం చేయటం ఇది కాదు అనే ఒక ఉద్దేశంలోకి, ఆ పరిణితిలోకి రావాలి రాజకీయ నాయకులు. ఓకే, పోలింగ్ సరళిని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. పక్క రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి తండోపతండాలుగా లక్షల మంది ఓట్లు వేయడం. మహిళలైతే పోలింగ్ బూత్లు తెరవకముందే 6 గంటల నుంచి నిలబడి ఎండను లెక్క చేయకుండా, అసలు మనం చూసాం ఒక చాలా విచిత్రమైన పరిస్థితిని చూసాం అనుకోవచ్చు. ఈ ట్రెండ్ అంటే ఇది దేనికి సంకేతం అనుకోవాలండి, ఇంత ఉత్సాహంతో ఓటేయడం అనేది? ఇది ఒక రకంగా ఎవరికి వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు, ఎవరికి వాళ్ళు వాళ్ళ అనుకూలంగా మాట్లాడుకుంటున్న మాట వాస్తవం. కానీ ఎవరెంత అనుకూలంగా మాట్లాడుకున్నా కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే ఉద్దేశం లేనప్పుడు మీరు ఎన్ని వేషాలు వేసినా ఇది జరిగేది కాదు. పూర్తిగా ప్రతి ఓటర్ని మీరు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చేయబట్టుకొని తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్కి తీసుకురాలేరు కదా. అలాంటి వాతావరణం అయితే వచ్చింది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలనకి నిరసనగా వచ్చారు వాళ్ళందరూ. ఇది ఒప్పుకొని తీరాలి. రేపు జూన్ 4వ తారీఖున ఇది నిరూపితమవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఉపాధి లేదు. ఈ ఉపాధి లేకపోవటం వల్ల కుటుంబాలు డిస్ప్లేస్మెంట్ అయిపోతాయి. ప్లేస్ మారిపోవాలి. పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, తల్లి వెళ్ళలేదు. ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చూసుకుంటారులేని భార్యాభర్త వెళ్ళొచ్చు. కానీ ఇవాళ అన్ని చోట్ల ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటారని లేదు, ఉన్నవాళ్ళు చూసుకోగలుగుతారని కూడా లేదు. మరి పిల్లలతో సహా వెళ్ళిపోవాలి అంటే వాళ్ళ చదువులు ఏమవుతాయో తెలియదు. భర్తలు దూర ప్రాంతాలకి పని నిమిత్తం వెళితే ఆ భార్యల కష్టాలు అనుభవించే వాళ్ళకి తెలుస్తాయి. మీకు నాకు అది అర్థం కాదు. మరి ఇలా వలస వెళ్ళిపోయిన వాళ్ళు దాదాపు 10 లక్షల కార్డులు, 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు వేరు ప్రాంతాలకు మారిపోయినాయి అని చెప్పి బీపీసీఎల్ వాళ్ళు, అంటే మన పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు నివేదిక ఇచ్చారు. అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. ఆఖరికి దారుణమైన బీహార్ నుంచి కూడా అంత వలసలు ఉండవండి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత వలస రావాల్సిన అవసరం ఏంటి? పైగా స్టేట్ విడిపోయిన తర్వాత 5 కోట్ల మంది జనాభాలో, 4 కోట్ల జనాభాలో 10 లక్షలు కార్డులు అంటే ఒక కుటుంబానికి ఎంతమంది తెలుసా? 4 ఉంటారు కదా మినిమము. 40 లక్షల మంది ఆ రాష్ట్రం నుంచి బయటకు వచ్చినట్లు లెక్క. ఇవాళ వాళ్ళందరూ ఓట్లు వేయడానికి వచ్చారు. 10 లక్షల కుటుంబాలంటే ఇద్దరిని లెక్కేసుకుంటే కూడా, భార్యాభర్తను లెక్కేసుకుంటే కూడా 2 ఓట్లే ఉన్నాయి అనుకుంటే కూడా 20 లక్షల ఓట్లు. వాళ్ళందరూ వచ్చారు. విదేశాలకు వెళ్ళిన వాళ్ళు వచ్చారు. 10,000 మంది విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఓటేయడం కోసం వచ్చారు. కేవలం ఓటేయడం కోసం వచ్చారు. మరి ఈ పరిస్థితి దేనికి సంకేతం అయి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి అంత నచ్చేశాడా వీళ్ళకి? పరిపాలన అంత నచ్చిందా? ఆయన తీసుకున్న విధానాలేంటి? ఇసుక పాలసీ ఏంటి? మద్యం పాలసీ ఏంటి? అలాగే మైనింగ్ పాలసీ ఏంటి? మాఫియా, ఇవన్నీ మాఫియాలు అయిపోయినాయి.